ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం నుంచి చూద్దామండి. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఇక్కడ మనం ప్రతిరోజు ఒక మాట గురించి మనం మాట్లాడుకుంటాం. అదేంటంటే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నైటు పడుకునే ముందు ప్రార్థన చేసుకునే ముందు ఈ దినాన ఈ రోజున నేను ఏదైనా విషయంలో ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా, నేను చేసే పని వల్ల నా తండ్రి హృదయం ఏదన్నా నొచ్చుకుందా, నా తండ్రి బాధపడే పనులు నేనేమన్నా చేశానా, ఏ విషయంలోనైనా ఎవరినైనా బాధ పెట్టినా, ఎవరితోనైనా దురుసుగా ప్రవర్తించానా అని ప్రతిరోజు కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇది ఈ మాట సీరియస్గా తీసుకుంటే మన జీవితాలు కానీ మన కుటుంబాలు కానీ ఎప్పుడు ఆశీర్వాదకరంగానే ఉంటాయండి. కానీ మనం చేసే తప్పేందంటే ప్రార్థన చేస్తున్నాము, ఖచ్చితంగా దేవునికి అప్పగిస్తున్నాం మనం చేసే పనులు, ఖచ్చితంగా నేను కరెక్ట్గానే ఉంటాలే, నేను ఇంత భారంగా ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా కూడా, నేను క్షమాపణ అడగకపోయినా కూడా నా తండ్రి అది యాక్సెప్ట్ చేయలే, నా తండ్రి ఆ పని, ఆ మాట, నేను చేసే పని, నేను చేసిన తప్పు సీరియస్గా తీసుకోలే అనుకుంటున్నాము. ఎందుకంటే బలమైన ప్రార్థన మనం చేస్తున్నాం కాబట్టి అని మనల్ని మనమే నిమ్మలించుకుంటున్నాం. కానీ అది తప్పు అని పౌలు గారు చెప్తున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ఎందుకంటే ప్రతిరోజు మనం లేచిన తర్వాత ప్రార్థన చేసుకొని ప్రార్థనతోనే మన దినాన్ని మొదలు పెట్టాలి. ప్రార్థన దేవునితో మాట్లాడిన తర్వాత మన పనులు స్టార్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ ఈ దినమంతా గడిచిపోయిన తర్వాత పడకల మీదకి వచ్చే ముందు, ప్రార్థన చేసుకునే ముందు పడకల మీద కూర్చొనో లేక మోకరించో, ఈరోజు నేను ఏదైనా విషయంలో జారిపోయానా, ఏదైనా విషయంలో ఎవరినైనా బాధ పెట్టాను, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు, మరి వాళ్ళకు నేను సారీ చెప్పానా లేదా, వాళ్ళతో నేను సమాధాన పడ్డానా లేదా, ఒకవేళ నేను సమాధాన పడకుండా నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రాదు, నేను ఒకవేళ వాళ్ళని బాధ పెట్టుంటే నా తండ్రి ఖచ్చితంగా నాకు ఏదో ఒక సమస్య అనేది నాకు రాబోతుంది అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు ఇది దేవుని వల్ల నాకు వచ్చింది అని మనం అనుకోకూడదు. మనం ఏ విషయంలో జారిపోయాము, నేనే ఏదో విషయంలో జారిపోయి ఉంటాను, అందుకే నాకు ఈ సమస్య అని మనలను మనమే విమర్శించుకోవాలంట. నేనే తప్పు చేసి ఉంటాను, నేనే ఏదో పొరపాటు చేసి ఉంటాను, అందుకే నాకు ఇది వచ్చిందని మనల్ని మనమే పరిశీలన విమర్శించుకోవాలి. అప్పుడు దేవుడి తీర్పులోకి మనం వెళ్ళాం. ఇప్పుడు లోకంతో పాటు తీర్పు తీర్చేటప్పుడు మనం ఉండం అక్కడ. ఎందుకంటే మనం తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. శిక్ష అంటే ఈ సమస్యలే. మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా, మనం చేసిన తప్పు మనం తెలుసుకోకుండా, అది వాళ్ళతో క్షమాపణ, వాళ్ళతో సమాధాన పడకుండా అలా గడిచిపోతా ఉంటే దానివల్ల మన కుటుంబాల్లో సమస్యలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మన మీద కోపంతో కాదు, మనల్ని సరిచేయడానికే ఆ శిక్ష అనేది మనకి తీర్పులోకి రాకముందే చిన్న చిన్న శిక్షలు వేసి మనల్ని సరిచేస్తున్నాడు తండ్రి. అందుకే మీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నిన్న మనం వాక్యంలో చెప్పుకున్నాం, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేసి ఇశ్రాయేలీయులు దేవుడి కోపాన్ని, దేవుడి నుంచి శాపాన్ని పొందుకున్నారు, ఏ విషయంలో దేవుడిని శోధించారు, ఏ విషయంలో దేవుడి మీద సడిగారు శిక్షావిధి తెచ్చుకున్నారు, దేవుడి మీద కోపడ్డారు శిక్షావిధి తెచ్చుకున్నారు, శ్రమలు తెచ్చుకున్నారు, మరణాలు తెచ్చుకున్నారు. ఆ పనులు మీరు చెయ్యొద్దు. అలాంటి పనులు అవి వాళ్ళకు వచ్చిన శిక్షను బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలని నిన్న మన వాక్యంలో చదువుకున్నాం. అలాగే ప్రతిరోజు ఈ రోజు వాక్యంలో మళ్ళీ మనల తండ్రి హెచ్చరిస్తున్నాడు, మనలను మనమే విమర్శించుకున్న ఎడల. అందుకే ఇప్పుడు కొంతమందిని చూస్తే, మనతో పాటు కొంతమందిని చూస్తే, మా అత్తమ్మే ఉండిద్ది, ఆమె ఏదైనా పని చేసిందంటే ఏది నేను ఎట్ట చేశాను, బుద్ధి తక్కువ దాన్ని అని ఆమె తిట్టుకునిద్ది. అదేంది అత్తమ్మ, ఎందుకు అట్లా అనుకుంటా ఉంటే, నాదేనమ్మా, నా బుద్ధి తక్కువ వల్లే ఎట్లా అయింది, ఏది ఎట్లా చేశాను అని అనేసుకునిద్ది. మళ్ళీ వాళ్ళకి వాక్యం తెలీదు. వాక్యం తెలియకుండానే చాలా మంది వాళ్ళని చేసిన తప్పు వాళ్ళ మీద వేసుకుంటా ఉంటారు. అదే తండ్రికి ఇష్టం.
మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటారు. ఇలా చేయకూడదు కదా, ఏంది ఇట్లా అయింది, ఇంకోసారి ఇలా చేయకూడదు ఉంటారు అలానే. అందుకే మీరు కూడా ప్రతిరోజు ఈ దినమంతా గడిచిపోయిన తర్వాత పడకల మీదకి వచ్చిన తర్వాత ప్రార్థనకు చేసే ముందు ఒక్క 10 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు కూర్చొని ఈ రోజున ఎవరి విషయంలోనైనా తప్పుగా దురుసుగా ప్రవర్తించారా, ఎవరినైనా బాధ పెట్టారా గుర్తు చేసుకొని, ఒకవేళ వాళ్ళతో సమాధాన పడకపోతే సమాధాన పడండి. సమస్యలున్నా సరే, ఈ సమస్య ఎందువల్ల వచ్చింది, నేనే విషయంలో జారిపోయాను, ఇవే ఆలోచించుకోవాలండి. మనం ఎక్కువ గంటలు ఆలోచించుకోవాల్సింది ఈ విషయాల గురించి, ఆత్మీయమైన విషయాల గురించి మనం ఆలోచించుకోవాలి. దేవుని గురించిన విషయాల గురించి మనం ఎన్ని గంటలు ఆలోచిస్తే మనకు అంత మేలు. కానీ మనం అలా చెయ్యం. గంటలు మనకున్న సమస్య గురించి ఆలోచిస్తాం, కూతురు పెళ్లి గురించి ఆలోచిస్తాం, కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యల గురించి ఆలోచిస్తాం, ఆర్థిక సమస్యల గురించి ఆలోచిస్తాం, బిడ్డల చదువు గురించి ఆలోచిస్తాం, ఫీజుల గురించి ఆలోచిస్తాం. కానీ అలా కన్నా ఆ సమస్యలు అవన్నీ అవసరతలు ఎప్పుడూ ఉండేవే. కానీ ఆ సమస్యలు అనేవి మనకి సమస్యగా కనపడకుండా ఉండాలంటే మనమేం చేయాలంటే దేవుని గురించి ఆలోచించాలి. తండ్రి గురించి మనం ఎంతగా ఆలోచిస్తే, ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంతకంటే ఎక్కువగా తండ్రి మన గురించి ఆలోచిస్తాడు. అసలు మన గురించి తండ్రి ఆలోచిస్తే ఇక అంతకన్నా అదృష్టం ఇంకేమైనా ఉండిద్దండి. దేవుని గురించి ఆలోచించండి. అలా ఆలోచించి నేను ఎన్నో మేలును పొందుకున్నానండి. మీకు ప్రతిరోజు ఏదో ఒకటి నేను చెప్తానే, మీతో పంచుకుంటానే ఉంటాను. నేనేదో గొప్పదాన్ని అని చెప్పట్లేదు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఎలా ఉండాలి, లోకాన్ని ఫాలో అవ్వడం అసలు తండ్రికి విరుద్ధం. అది లోకాన్ని ఫాలో అవ్వద్దు, అప్డేట్ అవ్వద్దు. అప్డేట్ ఎందులో అవ్వాలంటే దేవుళ్ళో మనం అప్డేట్ అవ్వాలి, దేవుడికి ఇంకా దగ్గరలా అవ్వాలి. నేను ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఒక విషయం గురించి ఆలోచిస్తాను. అదేంటంటే హనోకు అబ్రహాం గారు దేవునితో నడిచారు కదా, అసలు ఎలా నడిచారు వాళ్ళు? అంత గొప్ప సర్వ సృష్టికర్తతో ఒక మామూలు మనుషులు వాళ్ళు, తండ్రి చేసిన మనుషులు తండ్రితో ఎలా స్నేహం చేశారు, ఎలా నడిచారు, అసలు ఎలా సాధ్యమైంది అని అదే ఆలోచన ఉండేది. నేను ఏ పనిలో ఉన్నా కూడా అదే ఆలోచన వచ్చేది. పిల్లలకి పిల్లల పనులు చేసేటప్పుడు, ఇంట్లో పని చేసేటప్పుడు, బయట పనులు చేసేటప్పుడు, ఏదైనా షాప్కి వెళ్ళేటప్పుడు, ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఎక్కువ శాతం ఇదే ఆలోచించేదాన్ని. అసలు తండ్రితో ఎలా నడిచారు? మళ్ళీ వాళ్ళు ఒంటరిగా లేరు కదా, సపరేట్గా లేరు కదా. అటు ఫ్యామిలీతో ఉన్నారు, ఇటు దేవునితో ఉన్నారు. అదెలా సాధ్యం? ఇప్పుడు మనం అలానే ఉన్నాము. ఇప్పుడు మన కుటుంబాలు, మన ఫ్యామిలీతో మనం ఉన్నాం, భర్తతో ఉంటున్నాము, భర్తతో ఆయన ఇష్టం చొప్పున మనం నడుచుకుంటున్నాము, ఒక పక్క పిల్లల్ని చూసుకుంటున్నాము, ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. మళ్ళీ దేవుడితో ఎలా నడవాలి, అసలు వాళ్ళకి ఎలా సాధ్యమైంది అని ఎంత ఆశ్చర్యంగా, అసలు అది సాధ్యమేనా అనిపించేది. అదే ఆలోచన చేసేదని, అదే ఆలోచన వచ్చేది. ఆశ కలిగించాడు తండ్రి. ఎలా సాధ్యమైంది? ఇలా ఒక సమాజంలో ఇంతమంది మన చుట్టూ ఉన్నారు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. అందరితో కలిసి నడుస్తా, అందరితో కలిసి జీవిస్తా, అదే సమయంలో దేవునితో కలిసి నడవడం ఎలా సాధ్యమైంది వాళ్ళకి అనిపించేది. ఇదే ఆలోచన చాలా సంవత్సరాలు చేసిన తర్వాత తండ్రి ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కదండి. చాలా అసలు నిజంగా తండ్రితో ఎలా నడవాలో నేర్పించాడు తండ్రి. తండ్రి గురించి ఎప్పుడు ఆలోచించాలి, తండ్రి గురించి ఎలా ఆలోచించాలి, ఏ పని చేస్తా దేవుడి గురించి ఆలోచించాలి, ఎలా ఇప్పుడు నాకు అర్థమవుతుంది. హనోకు గారు కానీ, అబ్రహాం గారు కానీ దేవునితో అటు కుటుంబంతో, ఫ్యామిలీతో గడుపుతా, అటు పక్క దేవునితో కూడా సమానంగా ఫ్రెండ్షిప్ చేస్తా దేవునితో నడిచారంటే ఓహో ఇలాగేనేమో అనిపించింది. అంటే తర్వాత నాకు అలవాటు చేశాడు తండ్రి. ఎక్కువ దేవుని గురించి ఆలోచించడం ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో, అది కూడా మళ్ళీ నా గొప్పతనం కాదండి, తండ్రి ఇచ్చిన ఆశ. దేవునితో ఎలా నడిచారు, అసలు ఎలా సాధ్యమైంది? ఒక పక్కన కుటుంబంతో గడుపుతా, ఒక పక్కన సమాజంలో ఇంతమందితో వాళ్ళతో కలిసి నడుస్తా కూడా, ఇన్ని పనులుండి కూడా మళ్ళా దేవునితో ఎలా నడవాలి
అసలు నాకు సాధ్యమేనా, అసలు నేనే పాటిదాన్ని, అసలు ఆలోచన కూడా నేను చెయ్యొచ్చా అని అనుకునేదాన్ని. కానీ తండ్రికి తెలుసు కదండి, మనకున్న ఆశ కలిగించేది తండ్రి కదా, ఆలోచన ఇచ్చేది తండ్రి కదా. తండ్రి ఆలోచన ఇచ్చాడు, తండ్రితో నడవడం నేర్పించాడు, చిన్న చిన్నగా నేర్పిస్తున్నాడు. అందుకే నాకు టీవీ చూస్తున్నా కూడా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అందరం ఒకే మనస్తత్వంతో ఉండం కదండి. వాళ్ళు వేరే సినిమా కానీ ఏదైనా సీరియల్ ఏదైనా పెట్టుకొని చూస్తున్నా కూడా నాకు దేవుడి గురించి ఆలోచన ఉండిద్ది మైండ్లో. వాళ్ళది ఉండదు. వాళ్ళు ఏముంది కాసేపు నటిస్తారు. ఆ సినిమా ఇప్పుడు ఆ షూటింగ్ అయిపోయేదాకా వాళ్ళలో నటిస్తారు. కట్ 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 అనగానే బయటకు వచ్చేసిన తర్వాత మామూలుగా ఉండిపోతారు. ఇక ఇదే కదా సినిమా సీరియల్ అంటే. అది పడిపోయింది మైండ్లో. ఇక అట్లా ధ్యాస ఎక్కువ దేవుడి మీదే ఎలా పెట్టాలో తండ్రి నేర్పించారండి. అందుకే మీరు కూడా కొత్తగా ఆలోచించడం స్టార్ట్ చేయండి. కొత్తగా ఆలోచించండి. ఎప్పుడు సమస్యల గురించి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకునే కన్నా అసలు దేవుడికి ఎలా దగ్గరయ్యారు వాళ్ళు, దేవుడితో ఎలా నడిచారు, ఎలా ఫ్రెండ్షిప్ చేశారు, అసలు సాధ్యమేనా మనకి? నా వల్ల అయితే కాదు, కానీ ఎంత గొప్పగా దేవుని కృప వాళ్ళకి ఎంత చక్కగా తోడుగా ఉంది. మరి అలాంటి తోడు నాకు కూడా కావాలంటే, అలాంటి ధన్యత నేను పొందుకోవడానికి నాకు అర్హత ఉందా అని మీరు ఆలోచించడం స్టార్ట్ చేయండి. నేను ఊరికే చెప్పట్లేదండి. లోకంతో స్నేహం కొంతకాలమే, కానీ ఎల్ల కాలం స్నేహం చేయాల్సింది మన తండ్రితో. అందుకే మనం ఎక్కువగా దేని గురించి ఆలోచించాలి? దేవుడి గురించి ఆలోచించాలి. దేవుడి గురించి ఆలోచించాలి. తండ్రితో ఎలా నడవాలి, తండ్రి మాట చొప్పున నేను ఎలా నడుచుకోవాలి, అసలు నా వల్ల కావట్లేదు, ఎంత జాగ్రత్తగా ఉందామన్నా కూడా ఏదో ఒక విషయంలో పడిపోతున్నానే, తండ్రికి ఇంకా నేను ఎలా దగ్గర అవ్వాలి అని మీరు గనక ప్రతిరోజు మనల్ని మనమే విమర్శించుకుంటా, మనల్ని మనమే పరిశీలన చేసుకుంటా ఉంటే గనక మీ కుటుంబంలో అనేక మార్పులు మీరు పొందుకుంటారు, అనేక అద్భుతాలు పొందుకుంటారు. నేను అందుకే ఏదైనా సరే మనసులో అనుకుంటే చాలు తండ్రి తీరుస్తా వస్తున్నాడు. ఎందుకంటే ఎక్కువ లోకపరంగా నేను ఆలోచించను. ఇప్పుడు ఎన్ని సమస్యలైనా సరే ప్రార్థనలో పెట్టేటప్పుడు మీ గురించే నేను ఇన్ని సమస్యలు పెడుతున్నాను. కానీ గర్భఫలం కానీ, మరి ఆర్థిక ఇబ్బందులు మాకు కూడా వచ్చాయండి. కానీ నేను దేవునికి ఎప్పుడు పెట్టలేదు దేవుడి మీద. ఎందుకంటే తండ్రి చూసుకుంటాడు, తండ్రి ఉన్నాడు నాకు. ఇక వాటి గురించి ఆలోచిస్తా ఉంటే నా తండ్రికి నేను దూరం అవుతాను. అలా కాకుండా ఆర్థిక సమస్యలు ఉన్నాయా, వాటి పరిష్కారం తండ్రి చూపిస్తాడు. నేను మాత్రం నా తండ్రి గురించి ఆలోచించాలి. నా తండ్రి సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి, తండ్రితో నడవాలంటే నేనేం చేయాలి, అదే ఆలోచిస్తా. ఎప్పుడైతే నా ఆలోచన మార్చుకున్నానో, ప్రతిరోజు ఇంకా నేను ఏ విషయంలోనైనా దేవుని బాధ పెట్టానా అని అలా ఆలోచించడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, అంటే అది నా గొప్పతనం కాదండి, నా సొంత ఆలోచన కాదు, తండ్రి ఇచ్చిన ఆలోచన అది. అప్పుడు ఇక ఏ విషయమైనా సరే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని వెంటనే సాల్వ్ చేయడం, వెంటనే ఆ పరిష్కారం పంపిస్తున్నాడు తండ్రి. నా సమస్య కాదు, నా ఇంట్లో సమస్య కాదు, ఎవరైతే క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న మనస్ఫూర్తిగా, ఎవరైతే సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మనం ఎవరి గురించి అనుకుంటే చాలు, వాళ్ళకు కూడా తండ్రి మేలును చేస్తున్నాడండి. చూస్తున్నాడు కదా. ఇప్పుడు ఇంతకుముందు ఆంటీ వాళ్ళ కూతురు మాటినేది కాదు. ఆమె చాలా ఏడ్చేది నా దగ్గరకు వచ్చి. చాలా పాపం ఆమె మనసులో ఉన్న బాధ అంతా చెప్పుకునేది. ఓదారుస్తూ ఉండేవాళ్ళం. అయ్యో అలా అయితే బాధపడకండి, మారుస్తాడండి, వాళ్ళ మనసు మారుస్తాడు, ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు అంటే వాళ్ళు అన్యులు. ప్రార్థన చేస్తానండి, నేను ప్రార్థన చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మీ బిడ్డ మనసు మారిద్దని చెప్తా తండ్రి మళ్ళీ ప్రార్థనలో పెట్టలేదు, మనసులోనే అనుకుని. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనసు ఎందుకో అస్సలు సహించలేదండి. ఆ మనసు తండ్రి ఇచ్చిన మనసే కదా. నా కళ్ళంటే నీళ్ళు వస్తాయి. అదే తండ్రి కూడా, మనం ఏడిస్తే తండ్రి తట్టుకోలేడు అసలు. తండ్రి మనసే మనది కదా. ఇక ఎప్పుడైతే మనసులో అనుకోవడం మొదలు పెట్టామో, అయ్యో యేసయ్య పాపం మనతో ప్రేమగా ఉంటారు, ప్రేమగా లేకపోయినా వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు, ఆ బాధ వేదన వాళ్ళకి తీసేసి ఆమె మనసు మార్చండి. పెళ్లికి ఒప్పుకోవట్లేదని బాధ, పెళ్లి ఒప్పుకునే మనసు ఆమెకి ఇవ్వండి అని
అనుకున్న మనసులో, ప్రార్థనలో కూడా పెట్టలేదు. కానీ తండ్రి అయితే ఈ మాట నేను ఇల్లు ఉడుస్తున్నా అనుకునేది, ఏ పని చేస్తున్నా కూడా ఇదే మాట అనుకునేవాళ్ళు. ఖచ్చితంగా ఆ మాట విన్నాడు తండ్రి. ఆ మాటకి, ఆ ప్రార్థనకి జవాబిచ్చాడు, సమస్యకి పరిష్కారం చూపించాడు. ఇప్పుడు ఆమె మనసు మార్చాడు, పెళ్లి కొప్పుకుంది, సంబంధం కుదిరింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ పెళ్లి. తండ్రి గురించి మనం ఆలోచిస్తే తండ్రి మన గురించి, మన మనసు ఏం కోరుకుంటుంది, మనం ఏం కోరుకుంటున్నాం, ఏది జరగాలని కోరుకుంటున్నామో అవన్నీ తండ్రికి తెలుసు. తండ్రి ఒక్కొక్క సమస్యకి పరిష్కారం చూపిస్తూ ఉంటాడు. అలాగే ఇంటి పక్కన వాళ్ళ బిడ్డ కాపురం చెడిపోయి భార్యాభర్తలు గొడవడం వచ్చేసిందని చెప్పానుగా, మన సాక్షిని కూడా చెప్పాను కదా నిన్న. అలా ఉంటాయండి తండ్రి చేసే కార్యాలు, అద్భుత కార్యాలు. అలా ఉంటే మనం అడగక్కర్లేదు, మనసులో అనుకుంటే చాలు తీర్చేస్తాడు. అసలు అనుకోని రీతిగా, అస్సలు అనుకోలేదు, డబ్బుల విషయంలో అనుకోలేదు, వస్తాయని అనుకోలే, ఇంకా వారం 10 రోజులు పట్టిద్ది అనుకున్నాం. అలాంటిది 31వ తారీఖే చేతికొచ్చేలా చేశాడు తండ్రి. మళ్ళీ బ్యాంకుకి వెళ్ళలేదు, మేనేజర్ని కలవలేదు, బ్యాంకులకు సెలవులు. అద్భుత రీతిగా నేను సహాయం చేయలేకపోతున్నానే. కొత్త సంవత్సరం కనీసం దేవుని జన్మదినానికన్నా నేను ఇవ్వలేకపోయాను, క్రిస్మస్కి కనీసం ఇప్పుడు కూడా ఇవ్వలేకపోతున్నానే అనే బాధ ఎప్పుడైతే అనుకున్నానో మనసులో, తండ్రి విన్నాడు. అనుకోని రీతిగా, అసలు తండ్రి చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవుకు వినపడవు కదా, హృదయాన్ని అర్థం కావు కదా. అనుకోకుండా డబ్బులు పడ్డాయి, అనుకోకుండా అందరికి ఎవరెవరికైతే ఇవ్వాలో, అనాథ పిల్లలకు కొంత, విధవరాలకు కొంత, పాస్టర్లు ఉన్నారు కొంతమంది, బాగా అవసరతలో ఉన్న వాళ్ళు 3 వాళ్ళకి ఇచ్చేసేము. ఒక్క రూపాయి కూడా అటు పెట్టుకోలేదండి. ఎందుకంటే తండ్రికి ఇస్తానన్న తర్వాత మనం ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు, మనస్ఫూర్తిగా ఇచ్చేయాలి. మా హస్బెండ్ కూడా, ఆయన కూడా అడ్డు చెప్పలేదు. ఆ మనసు తండ్రి ఇచ్చాడు, అది ఆయన గొప్పతనం కాదు, తండ్రి ఇచ్చిన మనసు అది. ఆ విషయంలో కూడా నేను ఏదన్నా అడిగానంటే మా హస్బెండ్ని, ఆయన సరే అన్నాడంటే, ఏసయ్యా ఆయనకు ఆ మనసు ఇచ్చావయ్యా, చాలా చాలా థ్యాంక్స్ అయ్యా అని చెప్పుకుంటా. అందుకే మనల్ని మనం విమర్శించుకుంటా, మనల్ని మనం పరిశీలన చేసుకుంటా, ఇంకా దేవునికి నేను దూరం అవుతున్నానా, దగ్గర అవుతున్నానా, ఏ విషయంలో నేను తోటి వారితో నేను ఎలా ఉంటున్నాను, నా ఇంట్లో వాళ్ళతో నేను ఎలా ఉంటున్నాను, బయటకు నేను పెద్దగా గొప్పగా నేను కనిపిస్తున్నాను, మంచిదానిలా కనిపిస్తున్నాను, భక్తిగలదానిలా కనిపిస్తున్నాను, కానీ నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలిగా. అసలు మన ఇంట్లో వాళ్లే కదా అసలైన సాక్ష్యం ఇచ్చేది. మన వల్ల వాళ్లే ఇబ్బంది పడకూడదు కదా. బయటికి మనం ఎంత మంచిగా ఉన్నా, కుటుంబస్తులు మనం వాళ్ళ మనసును గనక మనం నొచ్చుకునేలా ప్రవర్తిస్తే ఆ భక్తి వ్యర్థమే కదా అని మనల్ని మనం ప్రతిరోజు విమర్శించుకోవాలి. అందువల్లే నాకు ఈ సమస్య, ఈ శిక్ష నాకు వచ్చిందంటే నేను ఏదో విషయంలో జారిపోయి ఉంటాను, మాట జారాను, మరి ప్రవర్తనలోనూ అని మనల్ని మనం ప్రతిరోజు విమర్శించుకుంటే తండ్రి ఒక చిన్న శిక్షతోనే అది అందరితో ఆ సమస్య తీసేస్తాడు. మరలా మనం తీర్పులోకి వెళ్తే అది భయంకరమైన శిక్ష. అంత పెద్ద ఘోరమైన శిక్షకి తండ్రి మనల్ని అప్పగించకుండా ఉండాలంటే ఇలాంటి మనసు, ఇలాంటి ప్రార్థన తండ్రిని అడగండి. ఆలోచన మీరు ఎంత ఎక్కువగా తండ్రి గురించి ఆలోచిస్తారో అంత ఎక్కువగా. దావీదు అందుకే బాల్యంలో ఉన్నప్పటి నుంచి అసలు ఎంత అదృష్టమో కదండి. ఆ వయసులో బాలుడుగా, చిన్నపిల్లలు ఎవరైనా సరే దేవుని గురించి, దావీదు ఎలాగైతే దేవుని గురించి ఆలోచిస్తా, దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడో, ఖాళీ ఉన్నాడు, అడవిలో ఉన్నాడు గొర్రెలను మేపుకుంటా, ఆ ఖాళీ టైంలో ఆడుకోకుండా, ఆ ఖాళీ టైంలో ఏదో ఒక పని చేసుకోకుండా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడంటే అసలు ఎంత గొప్ప ధన్యత అండి. అలా మన పిల్లలు ఎవరైనా ఉన్నారా? మీరు గమనించండి, మీ పిల్లల్ని సండే స్కూల్కి వెళ్తున్నారు, కానీ వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నారా, ఫోన్లు చూస్తున్నారా, వేరే వేరే గేమ్స్ ఆడుకుంటున్నారా? ఒకసారి గమనించుకోండి. అందుకే దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు వారిని పంపించింది. అంత చిన్న వయసులో ఎవరికైనా సరే అసలు ఆలోచన వచ్చిద్దా? దేవుణ్ణి స్తుతించాలి అనే ఆలోచన వచ్చిందంటే ఏదో ప్రార్థనలో, అయ్యా ప్రార్థన చేసుకుంటారా అంటే ప్రార్థన చేసుకుంటారు మనం చెప్తే, వాళ్ళకి అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటారు. కానీ ఖాళీ టైంలో దేవుణ్ణి స్తుతించడం ఎవరైనా చేస్తారా? చిన్నపిల్లలు. కానీ దావీదు చేశాడు. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి మళ్ళీ రాజు అయిన తర్వాత కూడా దేవుని గురించి ఆలోచించేవాడు, ఫ్యామిలీ గురించి, బిడ్డల గురించి ఆలోచన తక్కువ ఆలోచించేవాడు, దేవుని గురించి ఎక్కువ ఆలోచించాడు. అంత గొప్ప ధన్యత పొందుకున్నాడు. అందుకే మీకు చెప్పేది, సమస్యల గురించి ఆలోచించొద్దు, మనం ఏ విషయంలో పడిపోయామో ఈ విషయం మీరు సీరియస్గా తీసుకోండి.
దేవునికి ఎలా దగ్గర అవ్వాలి, దేవుళ్ళు ఎలా ఎదగాలి, ఇంకా ఎలా అంటుకట్టుబడి ఉండాలి. మనం ఆలోచిస్తా ప్రతిరోజు దాని గురించి ఆలోచించామంటే ఖచ్చితంగా తండ్రి నిజంగా మన హృదయ వాంఛను బట్టి నిజంగా మనం కోరుకుంటున్నారు అని తండ్రికి అనిపిస్తే ఖచ్చితంగా తండ్రి ఆ మనసు తండ్రిస్తాడు. తండ్రితో నడిచే అవకాశం మనకి ఇస్తాడు. ఈ భూమి అంతా సరే, ఏమైపోయినా సరే, నా కుటుంబం అంతా ఏమైనా సరే, నేను మాత్రం నా తండ్రి గురించే ఆలోచిస్తాను. నా కుటుంబానికి ఏం జరిగినా పర్లేదు, నా తండ్రి గురించి నేను ఆలోచిస్తాను అని ఎప్పుడైతే మనం స్థిరంగా ఉంటామో, మన హృదయాన్ని దేవుని మీద స్థిరంగా ఉంచుకుంటామో, అప్పటి నుంచి తండ్రి అద్భుత కార్యాలు ఒకదానంటే ఒకటి చేయడం స్టార్ట్ చేస్తాడండి. ఒక సమస్య రాదు అసలు, ఒకవేళ వచ్చిన వెంటనే దాని వెనకాలే పరిష్కారం చూపిస్తాడు. అలా ఉండింది తండ్రి కాపుదల, తండ్రి ప్రేమ, తండ్రి భద్రత, బాధ్యత అలా ఉండింది. నేను ఆలోచించాను, అంటే ఆ మనసు ఇచ్చింది తండ్రి, మళ్ళీ నేను చెప్పుకోలేనండి. ఏ పని చేస్తున్నా, జాబ్కి వెళ్ళినా, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు, బస్సులో ఉన్నప్పుడు, అంత నెట్టుకొని పడైపోయే పరిస్థితిలో ఉన్నా కూడా అసలు దేవునికి ఎలా దగ్గరయ్యారు, అసలు దేవునితో ఎలా నడిచారు? 300 సంవత్సరాలు హనోకు దేవునితో ఎలా నడిచాడు? మళ్ళీ కుటుంబాన్ని, పిల్లల కంటేనే ఉన్నాడు, భార్యతో సంతోషంగానే ఉన్నాడు, బిడ్డలతో సంతోషంగా, బిడ్డలతో మళ్ళీ జీవితాన్ని గడుపుతానే దేవునితో ఎలా నడిచాడబ్బా 300 సంవత్సరాలు? అబ్రహాం గారు ఒక పక్క బిడ్డల కంటేనే ఉన్నాడు, ఒక పక్కన అంతమందిని కంట్రోల్ చేసుకుంటా, కాపుదల అంతమందిని చూసుకుంటానే ఉన్నాడు. మళ్ళీ దేవునితో సమానంగా దేవునితో ఎలా నడిచాడు? ఇదే ఆలోచన ఉండేది. నేను ఏ పని చేస్తున్నా కూడా దానికి పరిష్కారం, దానికి జవాబు పంపించాడు తండ్రి. ఇప్పుడు నేను కూడా దేవుని కృపను బట్టి, తండ్రి కృపను బట్టి ఏ పని చేస్తున్నా కూడా తండ్రితో మాట్లాడతాం, తండ్రి గురించి ఆలోచించడం, తండ్రి చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవడం. ఇలా చేస్తున్నాము. ఎక్కువ మన మైండ్లో దేవుడే ఉన్నాడంటే ఇక తండ్రితో నడిచినట్టే కదండి. తండ్రి మన చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టే కదండి. హనోకుకి, అబ్రహాం గారికి ఇచ్చిన ధన్యత ఎటువంటి అర్హత లేని మనకు కూడా ఇచ్చినట్టే కదండి. అందుకే మీరు ఆలోచన చేసుకోండి, మీరు ఆలోచించండి, గంటలు ఆలోచించుకోండి. దేవునితో ఎలా నడవాలి, తండ్రికి ఎలా దగ్గర అవ్వాలి, తండ్రికి నచ్చే విధంగా నేనెలా జీవించాలి, ఇదే ఆలోచించండి. ఖచ్చితంగా మీ కుటుంబాలు మారిపోతాయి. కాబట్టి తండ్రి సహాయం అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఎంత చక్కగా నా ప్రభా ఒక మంచి నూతన ఆలోచన బిడ్డలకి మాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. మరి సమస్య వైపు మేము చూడకుండా మమ్మల్ని మేము ప్రతిరోజు పరిశీలన చేసుకుంటా, విమర్శించుకుంటా, ఏ విషయంలో జారిపోతున్నామో మమ్మల్ని మేము సరి చేసుకోవడం ఎలాగో మాకు ప్రభా ఒక మంచి ఆలోచన, ఒక పరిష్కారం మాకు చూపించిన దేవా మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ప్రభా. ప్రతి దినం నా తండ్రి, ఈ దినాన నా తండ్రి నేను బాధ పెట్టానా, నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారా, నా తండ్రి మాటకి లోబడకుండా నేనేమన్నా ప్రవర్తించానా అని ప్రతి ఒక్కరు నా ప్రభా గ్రహించే హృదయాన్ని బిడ్డలకు దయచేయండి నా ప్రభా. అటువంటి హృదయాన్ని, నూతన హృదయాలు, నూతన ఆలోచనలు బిడ్డలకు ఇవ్వండి. లోకం గురించి, సమస్యల గురించి, కుటుంబాల గురించి వాళ్ళు ఆలోచించొద్దు, మీ గురించి ఆలోచించాలి. మీ గురించి మీ ధ్యాసే ఉండాలి ప్రభా. నా తండ్రికి నేను ఎలా దగ్గర అవ్వాలి, నా తండ్రి మాట చొప్పున నేను ఎలా నడుచుకోవాలి, నా తండ్రికి ఇష్టంగా నేను ఎలా జీవించాలి అని ప్రభా ఇదే ఆలోచన ప్రభా బిడ్డల హృదయంలో మీరు పుట్టించండి నా తండ్రి. నూతనంగా ఆ హృదయ ఆలోచనను బట్టి ప్రభా బిడ్డలను నడిపించిన తండ్రి, బిడ్డల ప్రభా ప్రతి ఒక్కరిని మీరు మీకు దగ్గర చేసుకోమని అడుగుచున్నాం నా తండ్రి. నా చేయి పట్టుకున్నారు, ఎటువంటి అర్హత లేకపోయినా నా చేయి పట్టుకొని మీరు నా తండ్రి మరి నాకొచ్చిన ఆలోచనకి, నాకొచ్చిన సమస్యకి, డౌట్కి ప్రభా ఒక పరిష్కారం, ఒక సొల్యూషన్ అనేది మీరు చూపించారు. అదే రీతిగా నా తండ్రి బిడ్డల మీద కూడా కనికరపడి, జాలిపడి ప్రభా బిడ్డలను ఇంకా సరిచేసి నా తండ్రి మీ ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేసి మీ గురించే బిడ్డల హృదయాల్లో ఆలోచన ఉండాలి. నా తండ్రితో నేను నడవాలి, నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి, ఆత్మీయంగా నేను ఎదగాలి. ఇంకా నా తండ్రి వైపు, నా తండ్రిని నేను విడిచిపెట్టకూడదు, నా తండ్రికి నేను దూరం అవ్వకూడదు. నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి, నా తండ్రికి నచ్చేలా అనే ఆలోచనలే బిడ్డల హృదయాల్లో ఉండాలి. కానీ లోకపరమైన ఆలోచన ఏది కూడా వాళ్ళ హృదయంలోకి రానివ్వకుండా ఉండమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.